ఫ్రెండ్స్, మీకు తెలుసా మసూద్ అజర్ ఎంత కిరాతకుడని? తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. మసూద్ అజర్ ఏ వెపన్ ని వాడకుండా ఒక సంస్థని స్థాపించాడు. ఆ సంస్థ పేరు జైషే మొహమ్మద్. ఇందులో పాకిస్తాన్ వాళ్ళని రెచ్చగొట్టి మన ఇండియాని ఎలా అంతం చెయ్యాలని వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చుతాడు. అది 2001 డిసెంబర్ 13 మన ఇండియాపై ఇండియన్ పార్లమెంట్ అటాక్ ప్లాన్ చేశాడు. ఆ అటాక్ లో 9 మంది సివిలియన్స్ అలాగే 5 ఉగ్రవాదులు కూడా చనిపోయారు. 18 మంది గాయాలతో బయటపడ్డారు. అలాగే 2008 ముంబైపై అటాక్ చేసి 170 మంది ప్రజల్ని చంపేశాడు. అది 2016 జనవరి 2వ తారీఖున పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేయించాడు. 7 ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చనిపోయారు. అలాగే అది 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా అటాక్ ని ప్లాన్ చేశాడు. 40 సిఆర్పిఎఫ్ జవాన్లని పొట్టన పెట్టుకున్నాడు. మసూద్ అజర్ ని 1990లోనే ఇండియన్ గవర్నమెంట్ ఉగ్రవాదిలా గుర్తించింది. మీరు అనుకోవచ్చు, ఉగ్రవాదిలా గుర్తించి మసూద్ అజర్ ని ఏం చేయలేదా అని. అది 1994 జమ్మూ ఉన్న శ్రీనగర్ లో వాడిని గుర్తించి మన ఇండియన్ ఆఫీసర్స్ వాడిని అరెస్ట్ చేశారు. అది జరిగిన 5 ఏళ్లకే మన ఇండియన్ ఎయిర్లైన్ అనే విమానాన్ని హైజాక్ చేశారు. ఉగ్రవాదైన మసూద్ అజర్ ని విడుదల చేయాలని ఉగ్రవాదులు కోరారు. దీంతో సివిలియన్స్ వాళ్ళ చేతులతో ఉండడంతో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాడిని విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఇవన్నీ ప్లాన్లు వేశాడు. అలాగే మన ఆపరేషన్ సింధూర్ తో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాగన్నా టెర్రరిస్ట్ చంపాలనుకుంది. కానీ వాడు ఆ టెర్రరిస్ట్ అటాక్ లోంచి తప్పించుకున్నాడు. మన ఇండియన్ ఆర్మీ అలాగే మోదీ గారు వాడిని త్వరగా చంపేయాలని కోరుకుందాం.